చిన్న స్టోరీ. సో ఒక రాజ్యం ఉంటుంది సార్. ఆ రాజ్యంలో రాజు ఆ ప్రజల్ని ఎలా ఉన్నారు ఏంటనేది ఎంక్వైరీ గురించి ఆ రాజు పర్యటన చేస్తూ ఉంటాడు. ఆ రాజు పర్యటన చేస్తూ ఉంటే ఒక ఊరికి వెళ్ళగానే, అరే మా రాజు మా ఊరికి వస్తున్నాడు కదా, రాజుకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఆయన ఎప్పటికీ మర్చిపోకూడదు నన్ను అని ఒక ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆయన రాజు గిఫ్ట్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు ఆయనకి? మాట్లాడే రామచిలుక ఇస్తాడండి. మాట్లాడే రామచిలుక గిఫ్ట్గా ఇస్తాడు. సో మాట్లాడే రామచిలుక ఏంది, నాకు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదని. లేదు రాజుగారు, నేను మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చాను నా చిలుకకి. ఆ రామచిలుక నువ్వు ఏం మాట్లాడితే అది నేను రిపీట్ చేస్తుంది. సో అట్లా నేను ఒక ట్రైనింగ్ ఇచ్చాను. ఇది నేను మా ఊరికి వచ్చాను కాబట్టి మా ఊరి తరపు నుంచి నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకెళ్ళండి అంటే ఓకే. రాజుగారు ఏం చేస్తాడో తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ రామచిలుక తీసుకెళ్ళి వాళ్ళ రాణికి ఇస్తాడు. రాణికి ఇస్తే ఏం చేస్తాడు ఇచ్చి, నేను కొంచెం బయటకు వెళ్ళి వస్తా, ఫ్రెష్ అప్ అయ్యేస్తాను, బయటకు వెళ్ళిపోతాడు. ఆ రాణి ఏం చేస్తాడంటే ఆ రామచిలుకని కోసి రెడీ అయ్యేసరికి, నా రామచిలుక ఎక్కడపోయి, మాట్లాడే రామచిలుక ఎక్కడపోయి అని రామచిలుక అంటే రాణి అంటది, ఆల్రెడీ అది ఇక్కడే ఉంది కదా రామచిలుక అంటే, అరే అదేంటి, అది నన్ను అక్కడ రాజ్యంలో మాట్లాడే చిలుక అంట, అది 1 year 2 years నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు దానికి, అలాంటి రామచిలుక నువ్వు ఎలా కట్ చేసి కర్రీ చేస్తావని గొడవ పడుతున్నాయి అంటది. మరి అదేంటి, నేను రామచిలుకని కట్ చేస్తుంటే ఇట్లా కత్తి నూరుతా ఉన్నా, దాని ముందు నూరుతా ఉన్నా, అయినా కూడా సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడలేదు. దాని పీక మీద కత్తి కూడా పెట్టిన, అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. మరి మాట్లాడకపోతే నేను కట్ చేశాను. సో ఏదైనా మాట్లాడి అది నోరు తెరిచి చెప్తే నేను కూడా ఆగేవాడిని కదా, అది నోరు తెరవకపోవడం వల్ల నేను కట్ చేశానంటే ఇక్కడ ఏమైంది మోరల్ ఏంటంటే, మనం కూడా మార్కెట్లో వెళ్ళి మాట్లాడకపోతే సేల్స్ రావు సార్. మనం మాట్లాడాలి. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు బయట మాట్లాడకపోతే, మొహమాటం వల్ల అక్కడ మాట్లాడకపోవడం వల్ల ఆ రామచిలుక ప్రాణాలు పోయింది. మరి ఈరోజు మనం మాట్లాడకపోవడం వల్ల మార్కెట్లో సేల్స్ వస్తాయా? మరి మాట్లాడదామా లేదా? రేపటి నుంచి మాట్లాడదామా లేదా? మాట్లాడు సార్, మాట్లాడాలి. ఎవరిని కలిసినా కూడా మాట్లాడాలి. మాట్లాడితేనే మనకు సేల్స్ వస్తాయి. ఆస్క్ తర్వాత ఏమవుతుంది, కంపల్సరీ మనకు ఉండాలి సార్. రియల్ ఎస్టేట్ సక్సెస్ కావాలంటే ఇవి కూడా ఉండాలి సార్. వాయిస్ మాడ్యులేషన్ వచ్చి 38% సార్. ఈ 38% మనము ఎలా వాయిస్ ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, కస్టమర్ దగ్గర మనకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలను ఎక్కడ స్ట్రెచ్ చేసుకోవాలి. సో ఆ విధంగా స్ట్రెచ్ చేస్తే కస్టమర్ తొందరగా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన వాయిస్ మాడ్యులేషన్ కూడా మన ట్యూన్ కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు చెప్పే పదాలను కూడా క్లుప్తంగా సరళంగా పలకాలంట. సో అంటే కస్టమర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కానీ, అర్థమయ్యే భాషలో కానీ క్లియర్గా మన పదాలను కూడా క్లియర్గా పలకాలి కస్టమర్ దగ్గర. అంతేగాని బ్లా 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 అంటే కస్టమర్కి అర్థమవుతా. సో మనం పలికే పదాలను కూడా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. సో అలాగే మనం పదాలని మన వర్డ్స్ యూజ్ చేస్తే జస్ట్ 7%. అంటే మన దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా దానికి వచ్చే మార్క్స్ ఎంత? 7 మార్క్సే. సో మన ఎక్కువ ఉండాల్సింది ఏంటంటే బాడీ మూమెంట్ ఒకటి 38%, ఆ తర్వాత 38% వాయిస్ టోన్స్, మన వాయిస్ మాడ్యులేషన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సార్ రియల్ ఎస్టేట్లో. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో ఈజీగా సక్సెస్ అవుతాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు షూ ఒక కలరు, షర్ట్ ఒక కలరు, ప్యాంట్ ఒక కలర్ వేసుకొని పోతే ఎలా ఉంటుంది? ఒక అపీరెన్స్తో పోతే ఇంటర్వ్యూ అడిగైనా కూడా అరే ఈయన ప్రొఫెషనల్ నాడు, మనం కూడా జాగ్రత్తగా అడగాలనే ఒక ఇంటెన్షన్ మన డ్రెస్సింగ్తో వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మనకు అవకాశం తీసుకొచ్చినట్టే కదా అది. సో అందుకనే మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మనకు అవకాశాలు తీసుకొచ్చి పెడతాయి. సో ఇది ఆల్రెడీ అయిపోయింది. ఆస్కింగ్లోనే కింగ్ ఉంది కాబట్టి, లేకపోతే ఏమవుతాం సార్? లేకపోతే ఏమవుతారు? ఆస్కింగ్ లోనే కింగ్ ఉంది కాబట్టి అడగాలి. అడగకపోతే మనం ఏమవుతారో ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను చెప్తే బాగుంటుంది. సో అది సార్. సో ఎప్పుడైతే మనం అడుగుతామో సార్, ఆస్క్ ఎప్పుడైతే మనం అడుగుతుంటామో అప్పుడే మనము దానికి మనం అనుకున్నది రీచ్ అవుతాము. ఆస్కింగ్ లోనే కింగ్ ఉంది సార్. కింగ్ ఉందా లేదా?
మనం ఆస్కింగ్ అడుగుతేనే మనకు ప్లాట్స్ వస్తాయి, లేకపోతే రావు. అడగకపోవడం వల్ల మనకు సేల్స్ వస్తాయా రావా? అడగకపోతే సేల్స్ వస్తాయా సార్? రావు. ఎప్పుడైతే అడుగుతామో డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం రియల్ ఎస్టేట్ లో. సో రియల్ ఎస్టేట్ లో ఇంకొకటి ఉంది సార్, మనము రియల్ ఎస్టేట్ లో రావాలి అంటే మనం ఉండాల్సింది కొంచెం మన అపియరెన్స్ కూడా మంచిగా ఉండాలి, అంతే కదా. మన డ్రెస్సింగ్ అటైర్ కూడా బాగుండాలి. అటైర్ మనకు మన డ్రెస్సింగ్ సెన్స్ మనకు అవకాశాలు కూడా తెచ్చి పెడతాయి, అంతేనా కదా సార్. మనం ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను పారాగన్ చెప్పులు వేసుకొని వచ్చాను, ఒక నార్మల్ ప్యాంట్ ఉట్టిగా ఇన్షర్ట్ లేకుండా షర్ట్ వేసుకొని వచ్చి నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, సూపర్ కంటెంట్ ఉంది, మీకు అది చెప్తే మీరు ఇంప్రెస్ అయ్యే విధంగా నా దగ్గర కంటెంట్ ఉంది. బట్ నా దగ్గర అటైర్ సరిగా లేదు. నేను చెప్తా మీరు వింటారా? ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా మీ మైండ్లోకి ఎక్కదు, ఎందుకంటే నా అటైర్ బాగాలేదు.